హాయ్ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు మై ఛానల్ భీమవరం బాయ్స్. నేను మీ రవి. రాబట్టురా నీ గురించి మాట్లాడుకుంటా. మరొక కొత్త వ్లాగ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన వ్లాగ్స్ కనుక మీలో ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. అయ్యా అసలు ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య బాబుది ఫస్ట్ బర్త్డే అనేది జరుగుతుంది అనమాట ఆకివీడ్లో. దానికి మనల్ని ఇన్వైట్ చేశారు. దానికి నేను మా అన్నయ్య ఇద్దరం కూడా కలిసి ఆ ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. దాని తర్వాత ఈరోజు ఒక స్పెషల్ డే, మమ్మీ బర్త్డే అనమాట. ఆ బర్త్డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. వ్లాగ్ అయితే మామూలుగా ఉండదు, అస్సలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో ఈ బండి మీద మనం ఆకివీడ్ అయితే వెళ్తున్నాం. వెళ్ళిపోదాం ఆకివీడ్. ఎరా ఎంత దూరం? 20 కిలోమీటర్లు. ఇంకో విషయం తెలుసా, ఆకివీడ్లో మంచి బాదం పాలు కూడా ఉంటుంది గైస్. అలాగే మనందరి ఫేవరెట్ టైగర్ మై సొంతూరు కూడా. సో ఆ ఊరు వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా ఫంక్షన్ అయితే అటెండ్ అయిపోయిన తర్వాత అక్కడ ఆకివీడ్లో ఫేమస్ బాదం పాలు ఉందన్నమాట. చాలాసార్లు వెళ్ళినా కూడా పక్క వేరే షాప్లో ఇంకో షాప్లో తాగాను, కానీ చాలామంది మన ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేశారు ఒరిజినల్ షాప్ ఏదో. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఈరోజు బాదం పాలు కూడా తాగుతాం మనం. ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా ఈ రోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చలో. జస్ట్ ఇప్పుడే మనం మన ఆకివీడు నుంచి భీమవరంకి వెళ్ళే రోడ్లో ఉన్న ఈ వీ కన్వెన్షన్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ వీ కన్వెన్షన్లోనే జరుగుతుంది. మా ఫ్రెండ్ బాలు వాళ్ళ అన్నయ్య అనమాట. ఆ అన్నయ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేకి మనం వచ్చాం. చూద్దాం, లోపలికి వెళ్ళి బాలుని కలుద్దాం. జస్ట్ ఇప్పుడే లోపలికి వెళ్ళి మన ఫ్రెండ్ బాలుని మీట్ అయ్యాం. అలాగే పైకి వెళ్ళి బాబుని కూడా బ్లెస్ చేసాం. కిందకు వచ్చినప్పుడు మంచి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లంచ్ ఎక్కడ ఉందో వెతుక్కుని వెళ్ళి లంచ్ చేద్దాం పదండి. మటన్ బిర్యానీ పెట్టారు. బర్డ్ ఫ్లూ కారణంగా బయటకి ఎక్కడికి వెళ్ళినా అందరూ చికెన్ మానేసి మటన్ పెడుతున్నారు. మటన్ బిర్యానీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నిజంగా మటన్ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ చూడండి, మొత్తగా చాలా బాగా కుక్ అయింది. అంతేనా ముస్లిం స్టైల్ మటన్ దమ్ బిర్యానీ, ముస్లిం స్టైల్ అనే టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ట కూడా చాలా బాగుంది కదా, కట్ట కూడా అదిరిపోయింది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఫైనల్లీ మొత్తానికి అయితే కడుపు నిండా ఫుల్గా గుమ్మేసాం. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యన బర్డ్ ఫ్లూ వల్ల అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా చికెన్ అయితే స్కిప్ చేసి మటన్ పెడుతున్నారు. మంచి మటన్ బిర్యానీ పెట్టారు. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది కదా, బాగుంది కదా. ఆ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. బిర్యానీతో పాటు మటన్ బిర్యానీతో పాటు మటన్ కర్రీ పెట్టారు, అలాగే ఫిష్ ఫ్రై పెట్టారు. పాపం మా వాడు చాలా కంగారు పడ్డాడు. వాళ్ళ ఇంట్లో ఫిష్ తెచ్చుకున్నాం, ఫిష్ వండుకున్నాం. ఫిష్ ఎక్కడ మిస్ అయిపోతానని చాలా కంగారు పడ్డాడు. మొత్తానికి ఫిష్ ఫ్రై ఎలా ఉందిరా? ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది కదా. మొత్తానికి ఫుడ్ ఎవరు చేశారు కానీ ముస్లిమ్సే అంట. అడిగాను, క్యాటరింగ్ చేసిన ముస్లిమ్స్. బిర్యానీ అయితే చిత్తకు కొట్టేశారు అసలు. అన్నీ ఇది బాగాలేదని పేరు పెట్టడానికి లేదు. స్వీట్ కూడా బాసుంది చాలా బాగుంది కదా. బాసుంది కూడా కొట్టేసింది. అయితే మేము లాస్ట్లో వెళ్ళేసరికి ఐస్ క్రీమ్స్ థమ్స్అప్ అయిపోయింది. పాపం మీరు థమ్స్అప్ అయిపోయిందని చాలా ఫీల్ అవుతున్నాడు. ఎరా బాదం పాలకి వెళ్దాం. మర్చిపోయింది, థమ్స్అప్ లేకపోతే ఉంది. ఇక్కడ మన ఆకివీడ్లో స్పెషల్ బాదం పాలు ఉన్నాయని ఇందాక వీడియోలో చెప్పాను కదా. చలో ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్ళిపోదాం, వెళ్ళి బాదం పాలు ట్రై చేద్దాం. ఇప్పుడే మన ఆకివీడ్లో ఉన్న ఈ దమయంతి బాదం షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఇదొక షాపు, పక్కనే సీతారామాంజనేయ షాప్ అని కూడా ఉంది. పక్కన ఇక్కడ వేరే వాళ్ళని అడిగితే రెండు చోట్ల బాగానే ఉంటాయి అన్నారు. లాస్ట్ టైం టైగర్ మైతో వచ్చినప్పుడు పక్క షాప్లో ట్రై చేశాను అనమాట. సో ఈసారి ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ ట్రై చేసి ఇక్కడ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ కూడా చాలా మంది అయితే క్రౌడ్ వస్తున్నారు బాదం పాలు తాగడానికి. అవే ఇక్కడ బాదం పాలు ఒరిజినల్ షాప్ ఫేమస్ ఏది? దమయంతి అనా? దమయంతి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ దాకా వచ్చి పక్కన సీతారామాంజనేయకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఒరిజినల్ అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టింది మీరేనా బాబాయ్? ఫస్ట్ ఇక్కడ పెట్టింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 33 సంవత్సరాల నుంచి. అప్పుడు ఎంత ఉండేది ప్రైస్? ఇది 4 రూపాయలు ఉండేది. 4 రూపాయలు. ఇప్పుడు ఎంత? 30 రూపాయలు. సో 33 సంవత్సరాల నుంచి 4 రూపాయలకి స్టార్ట్ చేసిన ఈ బాదం పాలు ఏదైతే ఉందో ఇప్పుడు జస్ట్ 30 రూపీస్ వరకు వచ్చింది. మంచిగా మన ఆకివీడు సెంటర్లోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు కనుక ఆకివీడు వచ్చారంటే ఇక్కడికి రండి.
సిద్ధాపురం రోడ్డు సిద్ధాపురం రోడ్డు అంట. ఆకివీడి నుంచి సిద్ధాపురం వెళ్ళే రోడ్లో 4 రోడ్ల జంక్షన్ దగ్గరే ఉంటుంది దమయంతి బాదం షాప్ అని. సో గైస్ ఎప్పుడన్నా వస్తే ఈ బాదం పాలు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మనం కూడా ట్రై చేసి చెప్దాం ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంది బాదం పాలు? బాగుందా? బాదం పప్పులు తగులుతున్నాయి ఎక్కువ. బాదం పప్పులు ఎందుకు తగులుతారా? జీడిపప్పులు తగులుతారా బాదం పాల్లో? అది కూడా నిజమే కదా సార్. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు తెలుస్తున్నాయి కదరా జీడిపప్పులని. మరి బాదం పప్పు అంటే వినరా? ఆ ఫీల్డ్లో ఉండగా నువ్వు అడిగితే మరి ఏమనుకున్నావు? పాపం సడన్ గా అడిగేసరికి కన్ఫ్యూజ్ అయిపోయాడంట. బాగుంది, చాలా బాగుంది. 30 రూపీస్కి వస్తే పాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి దాంట్లో తాగుతుంటే ప్రతి సిప్లో కూడా బాదం పాల్లో ఆ జీడిపప్పు తల్లి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎన్నోదరా ఫస్టా? ఉన్నాడే తాగావు కదరా. బాగుందా నిజంగా? అందం వచ్చిందా? మా వాడికి అయితే చాలా నచ్చిందంట గైస్. రెండోది అయితే తాగుతున్నాడు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడన్నా ఆగివిడి వస్తే ఖచ్చితంగా ఈ షాప్కి వచ్చి ట్రై చేయండి. జస్ట్ 30 రూపీస్ మాత్రం. బాబాయ్ ఒక డౌట్, ఈ గ్లాసు గాజు సీసాలు ఉన్నాయి కదా, ఈ మళ్ళీ ఎక్కడ అంటే కడిగే వాడతారా లేదంటే వాటర్లో ముంచి తీసేస్తారా? అంతేనా? సర్ఫ్ వాటర్లో కడిగి తర్వాత నార్మల్ వాటర్లో కూడా కడుగుతారు ఎప్పటికప్పుడు. అది గైస్ హైజీన్ కూడా చాలా హైజీన్గా ఉంది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు తాగండి. చాలా అంటే నాకైతే పర్సనల్గా టేస్ట్ చాలా బాగా నచ్చింది. నిమ్మ సోడాలు కూడా చూడండి. ఇదివరకు మనకి ఇప్పటికీ అక్కడక్కడ చాలా రేర్గా దొరుకుతున్నాయి. చాలామంది కిన్లే సోడా ఏంటి, ఇంకా రంగుకాయలు కూడా అమ్ముతున్నారా? పైనాపిల్ సోడా చూడండి. ఇంకా మన చిన్నప్పుడు దొరికే ఈ గోలీ సోడాలు ఏవైతే ఉన్నాయో ఆ గోలీ సోడాలు కూడా చాలా రేర్ అనమాట దొరకడం. రేర్గా దొరికే ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉండే సాల్ట్ సోడా, స్వీట్ సోడాతో పాటు పైనాపిల్ సోడా కూడా దొరుకుద్దంట. సో ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే సోడాలు కూడా ట్రై చేశాను, నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో గైస్ ఫైనల్లీ మనం జస్ట్ ఇప్పుడే ఆగివీడి నుంచి భీమవరం అయితే వచ్చాం అనమాట. భీమవరం రాగానే మన భీమవరం మెంటేవారి తోటలో ఉన్న ఈ కేక్ ఫ్యాక్టరీ దగ్గర, కేక్స్ తయారు చేసే కార్ఖానా దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడికే రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మార్కెట్లో 1/2 kg 500 ఉండే కూలింగ్ పేస్ట్రీ, 1 kg 1000 ఉండే కూలింగ్ పేస్ట్రీ ఇక్కడైతే 1/2 kg జస్ట్ 300 మాత్రమే. 1 kg అయితే 600 నుంచి 650 మధ్యలోనే ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన కేక్ టాపింగ్స్, కస్టమైజేషన్ కేక్స్, అలాగే కేక్ స్నో బాటిల్స్, క్యాండిల్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైనా హోల్సేల్గా మంచి బర్త్డేస్కి కానీ లేదా ఈవెంట్స్కి కానీ కేక్ తయారు చేయించుకోవాలన్నా, బల్క్లో కేక్ ఆర్డర్ ఇవ్వాలన్నా ఇక్కడికైతే వచ్చేయండి. మనం మింటేవారి తోటలో ఉంటుంది. ఎవరిని అడిగినా చెప్తారు. మింటేవారి తోట బైపాస్ రోడ్ ఉంది కదా, బైపాస్ రోడ్ నుంచి కొంచెం ఎదరకు రాగానే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ షాప్ అనేది. సో మీకు కూడా ఎవరికన్నా కేక్స్ కావాలంటే ఇక్కడికి రండి. నేను మమ్మీ బర్త్డే కదా, మమ్మీ బర్త్డేకి కేక్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి కేక్ తీసుకుని హాల్ దగ్గరికి వెళ్ళిపోయాము. మనం కూడా కేక్ అయితే తీసేసుకున్నాం. మనం తీసుకున్న కేక్ జస్ట్ 250 రూపీసే పడింది. బేసిక్ ఫ్లేవర్స్ లైక్ వెనిలా, స్ట్రాబెరీ ఇలాంటి కొన్ని ఫ్లేవర్స్ అయితే జస్ట్ 1/2 kg 250 అంట. నేనైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను. సో మన బిల్ వచ్చేసి జస్ట్ 280 అయింది. క్యాండిల్కి వాటికి అన్నీ కలిపి 280 అయింది. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నిద్ర వచ్చేసి పడుకుండిపోయాను. ఇప్పుడే గుర్తొచ్చింది వీడియో ఎండ్ చేయలేదని. సో ఈ వీడియోనైతే ఎక్కడితో ఎండ్ చేద్దాం. వీడియో ఇక్కడి వరకు చూసారంటే లైక్, షేర్, కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున్న ఇంకొక కొత్త వ్లాగ్ లో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. ఉంటానైతే జాగ్రత్త.